వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వర్షంతో బురదమయమైన రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపిన గ్రామస్తులు. మల్దీవులతో స్వేచ్ఛ వాణిజ్యంపై చర్చలు ప్రధాని మోదీ. తాగునీరు కోసం ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసనకు దిగిన మహిళలు. సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఆర్మీ సైనికులకు సన్మానం. కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థినులకు తప్పిన పెను ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓసీపీ ప్రాజెక్టుకు వెళ్లే దారులతో పాటు పని ప్రదేశాలు బురదమయం కావడంతో డంపర్లు నడవలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో 3 రోజులుగా ఓబీ ప్రొడక్షన్తో పాటు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో స్టాక్ కోల్ను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓసీపీ 5 క్యాలరీ మేనేజర్ అనిల్ గబాలే మీడియాతో మాట్లాడారు. దాని తర్వాత ఆ కింద బ్లాక్ ఉంది చూసారు, అది షావులు ఉన్న దగ్గర అది 2 సీమ్ 1 తర్వాత 2 తర్వాత దాని కింద బ్లాక్ ఉంది అక్కడ అది 3C తర్వాత దాని తర్వాత ఇది 3B తర్వాత ఈ బ్లాక్ రోడ్డు ఉన్న దగ్గర 3A తర్వాత 3 సీమ్. ఇప్పుడు ఆ తీసిన టెస్ట్ ఆ లెవెల్ వరకు అదంతా పోవాలి. ఏదైతే తెల్ల తెల్లగా అక్కడ అక్కడ సాఫ్ ఉందో పోలీస్ స్టేషన్ అక్కడ పోలీస్ క్లియర్ అయిపోయింది. ఆ డెప్త్ ఆ లెవెల్ వరకు
వార్తాపత్రికల్లో తప్పుడు కథనాలు వ్రాసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. కర్నూలులోని డీఐజీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. గత కొద్ది రోజులుగా పోలీస్ డిపార్ట్మెంట్ని అధికారుల్ని వ్యక్తిగతంగా పత్రికా మాధ్యమాల్లో దూషించడం అనేది తప్పుడు కథనాలు రాయటం అనేది ఈ మధ్యకాలంలో తరచుగా జరుగుతుంది. సో దానిపై మేము జనరల్గా మేము అధికారులం కాబట్టి మేము స్పందించకపోయేసరికి ఏమవుతుందంటే ఎవరు స్పందించకపోయేసరికి రకరకాలుగా కొంతమంది గుసగుసలు ఏమో దానిలో ఎంతో కొంత నిజం ఉంటుంది అనే విధంగా వెళ్తుంది. అందుకే నేను ఈ యొక్క స్పందించడం జరిగింది. ఈరోజు ఒక పత్రికలో ఒక కథనం అయితే వచ్చింది. అందులో నేను గతంలో పనిచేసిన విశాఖపట్నం గురించి, తర్వాత కాకినాడలో పనిచేసిన పోర్టు గురించి అన్నీ రాశారు. నేను విశాఖపట్నం ఎస్పీగా 10 సంవత్సరాల క్రితం పనిచేయడం జరిగింది, 2014 to 2016. ఆ కాలంలో విశాఖపట్నం జిల్లాలో విపరీతంగా నక్సల్ ప్రాబల్యం కలిగి ఉండేది. నక్సల్ ప్రాబల్య ప్రాంతాల్లో గంజాయి సాగు అనేది విచ్చలవిడిగా జరిగేది. ఆ రోజున్న పరిస్థితుల్లో పోలీసులు గంజాయి సాగు ప్రాంతాల్లో ప్రవేశించి గంజాయి తోటలు ధ్వంసం చేసే పరిస్థితి ఉండేది కాదు. సో ఆ కాలంలో మేము ముఖ్యంగా కూడా గంజాయి రవాణా మార్గాలను మేము టార్గెట్ చేసి నేను పనిచేసిన 2 సంవత్సరాల కాలంలో 1,00,000 కేజీల వరకు గంజాయి జప్తు చేయడం జరిగింది. సో ఆ కాలంలో నేను విశాఖపట్నం ఎస్పీగా వెళ్ళక ముందు అంటే ఇది వినికిడి, గంజాయి కేజీ 2,000 రూపాయలు ఉండేది. నేను విశాఖపట్నం ఎస్పీగా పూర్తి చేసేటప్పటికి 5,000 రూపాయలకి మార్కెట్ రేట్ పెరిగిందని చాలామంది అనుకుంటుంటే వింటున్నా. అదే కాకుండా ఆ సమయంలో గిరిజనులు చాలాసార్లు నాకు పరోక్షంగా నాకు తెలియకుండా మీ ఎస్పీకి మెంటల్ అంట, గంజాయి షావుకారు కనిపిస్తే కాల్ చేయమని ఆర్డర్ ఇచ్చాడంట, షావుకారులు రావటం మానేశారని మాట్లాడుకోవడం కూడా నేను వినటం జరిగింది. అదేవిధంగా కాకినాడ పోర్ట్లో యాంకరేజ్ పోర్ట్ అని ఉండేది. ఆ పోర్ట్లో డీజిల్ దొంగతనాలు, రకరకాల అసాంఘిక కార్యక్రమాలు జరిగాయి. నేను అక్కడ పనిచేసిన కాలంలో అవన్నింటినీ తొలగించడం జరిగింది. సో మాకు ఎన్ఫోర్స్మెంట్ పవర్స్ లేకపోయినా కానీ అక్కడ మా పర్యవేక్షణలో ఉన్న ప్రదేశాల్లో అసాంఘిక కార్యక్రమాలను మేము తొలగించడం వల్ల అప్పుడు కూడా దళారు వ్యవస్థ పాతుకుపోయిన దళారులు అనేక చోట్ల ఫిర్యాదు చేయడం జరిగింది. ఎక్కడ ఏమీ రాలేదు. ఈరోజు వచ్చిన కథనాల్లో కూడా ఎటువంటి విచారణ జరిగినా ఎటువంటి అసత్యం రాదు. కానీ ఈ కథనాన్ని ప్రచురించిన వాళ్ళకి ఈ ప్రభుత్వ పెద్దలను కూడా కలిపి చేయటం వల్ల ఏమిటంటే ఇది ఎందుకులే అని ట్రాన్స్ఫర్ చేసేస్తే ఈ కథనం రాయించిన వాళ్ళు పాక్షికంగా విజయం సాధించినట్టు అవుద్ది. సో ఇది మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజెప్తున్నా. అదేవిధంగా ఈ తప్పుడు కథనం రాసిన వారిపై లీగల్, క్రిమినల్ అండ్ సివిల్ చర్యలు, డిఫమేషన్ సూట్లు మేము ఫైల్ చేయాలి. పర్సనల్ ఇంటర్వ్యూ చేసి చెప్తా. ఇలా ఎందుకు టార్గెట్ చేస్తారంటే పాతుకుపోయిన దళారు వ్యవస్థలో అన్ని వర్గాల వాళ్ళు ఉంటారండి. ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలం. కర్నూలులోనే వచ్చింది ఒక ప్రచురితం అయితే అప్పుడు రాసిన విలేకరిపై మేము చర్య కూడా చేపట్టడం జరిగింది. మళ్ళీ ఒక ప్రముఖ పత్రిక వారు దానికి రీజైండర్ కూడా ఇవ్వటం జరిగింది. సో నేను కూడా ఈ కథనం రాసిన వాళ్ళు కూడా యాజమాన్యం కూడా రేపు రీజాయింటర్ ఇస్తారని ఆశిస్తున్నాను. వ్యక్తిగతంగా ఎందుకు రాస్తారంటే అండి, మన బ్రిటిష్ కాలం నుంచి ఉన్న చట్టాల్లో నైతికత అనే దానికి ప్రామాణ్యత ఉండదండి. చట్టంలో నైతిక ప్రామాణ్యం లేకపోవడం వల్ల చట్టంలో లొసుగులను ఉపయోగించుకుని వ్యవస్థను వాడుకుని ఒక దళారు వ్యవస్థ గట్టిగా ఇక్కడ అన్ని చోట్ల పాతుకుపోయి ఉందండి. నేను ఎక్కడ పనిచేసినా ఆ దళారు వ్యవస్థ
కరెక్ట్గా ఏమంటారు వాళ్ళ కుంభస్థలం మీద వాళ్ళని దాడి చేస్తారండి. సో దళార వ్యవస్థ వాళ్ళు చేసిన పని అండి ఇది. అంటే అధికారులు అనేవాళ్ళు మధ్యతరగతి స్వభావంతో ఎక్కడ కాంట్రవర్సీకి వెళ్ళరండి. నేను ఎటువంటి కాంట్రవర్సీ వచ్చినా ఎదుర్కొనే సత్తా ఉంది. గతంలో నా మొదటి పోస్టింగ్ నుంచి ఎదుర్కొంటున్నా ఎక్కడ ఏది నిరూపించబడలేదు. ఇలాంటి అత్యుత్సాహం చూపించిన వాళ్ళందరి మీద కూడా నేను సివిల్ అండ్ క్రిమినల్గా చర్యలు చేపట్టాను. సో ఇలాంటివి ఇంకెన్ని రాసినా కూడా నేను చెల్లించను. చేస్తారు దీనిలో మా అన్ని ప్రభుత్వ అధికారులు ఉంటారు, కొంతమంది అన్ని విభాగాల నుంచి ఉంటారు. దీనిలో విపరీతమైన క్యాష్ ఫ్లో ట్రాన్సాక్షన్ ఉంటుంది. సో ఈ దళారు వ్యవస్థని మనం అంత కూకట వేళ్లతో వాళ్ళకి విరుగుడు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క బ్రతుకు తెరువు మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకని ఇలా వ్యక్తిగతంగా దాడి చేస్తారు. జనరల్లీ అధికారులు ఇవన్నీ భరించలేక పోరాడే శక్తి లేక తలొగ్గుతారు. నేను తలొగ్గను. కర్నూలు జిల్లా కొడుమూరు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ శిఖామణి 17వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఘాటు దగ్గరికి వెళ్లి నివాళులర్పించారు. కొడుమూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు మణిగాంధీ, శిఖామణి పెద్ద కుమారుడు మణిబాబు మీడియాతో మాట్లాడారు. కొంచెం యాక్టివ్ మంచిగా बगीचे में ही వైట్ వయసు అందరితో बेटा सील ग्लास తీసుకో बेटा తాయినా గ్లాస్ తీసుకో పెద్దనా ఆయన చిన్న వస్తుంది బాబు పెద్దనా ఆయన చిన్న వస్తుంది బాబు ఈరోజు నా తండ్రి గారి 17వ వర్ధంతి ఘాట్ దగ్గర నివాళులర్పించి అందరు స్నేహితులు బంధువులు అందరూ ఇక్కడికి వచ్చి మా హిందూ గారు ఉన్నారు. నా తండ్రి గారు 40 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు. గ్రామంలో మూడు పర్యాయాలు సర్పంచ్గా ఉన్నారు, 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. కోడుమూరు రోజులతో అని తుది శ్వాస వరకు కోడుమూరు ప్రజలతోనే ఉన్నాడు. అందుక మేము ఆయన కుమారులుగా మేము గర్విస్తున్నాము. దయచేసి అందరూ వచ్చే అందరికీ నా ధన్యవాదాలు. గౌరవ కొడుమూరు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ శిఖామణి గారి 17వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ రాజకీయాల్లో ఒక మచ్చలేని వ్యక్తి తన రాజకీయ జీవితంలో ప్రజలకు సేవ చేస్తూ ఈ కొడుమూరు నియోజకవర్గానికి తన వంతుగా అభివృద్ధి చేస్తూ అదేవిధంగా నాయకుల యొక్క ప్రస్తుతం ఎవరైతే గ్రామాలైతే ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించిన నాయకుల యొక్క మన్ననలు చూడకొని తను దిగ్విజయవంతంగా పలుమార్లు దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి శిఖామణి గారి నిజంగా ఈరోజు ఈ మన మధ్య లేకపోవడం నిజంగా కూడా దురదృష్టమైనప్పటికీ కూడా ఆయనకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు శిఖామణి పేరు చెప్పుకునేటువంటి కార్యక్రమాలు కూడా నియోజకవర్గంలో చాలా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులకు చాలా మందికి కూడా ఒక్కరికి కూడా వారి యొక్క టర్మ్ ఏదైతే ఉందో 20-25 సంవత్సరాల రాజకీయ జీవితం ఒక మార్గనిర్దేశకంగా ఉంటుంది. అటువంటి వ్యక్తులు ఈ తరాలకు కానీ రాబోయే తరాలకు కానీ ఆదర్శవంతంగా కూడా ఉంటారు. కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ప్రార్థిస్తున్నాం.
సామర్లకోట మున్సిపల్ కుళాయిల నుంచి వస్తున్న నీరు బురదమయంగా ఉండడంతో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కౌన్సిలర్ నేతల హరిబాబు పేర్కొన్నారు. చూడండి, మురికి నీరు, ఎర్ర నీరు ప్రజలకు తాగడానికి మున్సిపాలిటీ నీరు. మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి, నువ్వు నీ భార్యతో నువ్వు మాట్లాడే అబద్ధాలన్నీ నిజమని చెప్పించుకో. కనీసం నేను ఇంటి దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్తా. ఎందుకు ఆ బుద్ధి లేని మాటలు, ఆడవాళ్ళను రాజకీయాల్లో లాగేది, ఇవన్నీ చేశాడు. కనీసం ఆలోచన కూడా లేదు. చంద్రబాబు రీకాల్ పెడితే మా కోడళ్ళు మీటింగ్ పంపిస్తే అక్కడ పోలీస్ అధికారులు కూడా అడ్డుకొని ఆమె స్పీచ్ అయిపోతానే తిరిగి పంపించడం జరుగుతుంది. అంటే నీలాంటి నీచమైన సంస్కృతి నాకు లేదు. నేను ఎంతసేపు ఉన్నా నాకు తెలిసిందేది, నాకు ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడతా తప్ప నీ మాదిరి అబద్ధాలు అన్నీ చెప్తూ దాన్ని నిజం చేసేదానికి ప్రయత్నం చేసే మనస్తత్వం నాకు కాదు. రెండోది, ఈ మధ్య కాలంలో జిల్లా అధికారి అయినటువంటి డిపిఓ గారిని ఏదో లేఅవుట్ల విషయంలో ఒక అప్లికేషన్ ఇచ్చి 2-3 దానిపైన నువ్వు చేయాలా అనేది అతని అభియోగం. 1-2 చేసే బదులు తాడిపత్రి లేఅవుట్ల మీద అన్నిటి మీద కూడా గత ప్రభుత్వంలో చేసినట్టు కావచ్చు, ఇప్పుడు చేసినట్టు కావచ్చు, అన్నిటిపైన కూడా లేఅవుట్లు ఉన్నాయా లేదా, పర్మిషన్లు ఉన్నాయా లేదా అని కలెక్టర్ గారికి నువ్వు అర్జీ ఇయ్యి. నేను కూడా ప్రతిపక్షంగా నేను కూడా గ్రీవెన్స్లో ఒక అర్జీ ఇస్తా. అన్ని దానిపైన ఎంక్వైరీ చెప్పి వంకలు సాగిండేటివి, ఇంకోటి వితౌట్ లేఅవుట్లవి అన్ని దాని మీద నువ్వు అధికారులను బ్లాక్మెయిల్ చేసి నీ అవసరాల కోసము, నీ ఇబ్బందులు తీర్చుకునే దానికోసము, నీ గుడ్విల్ల కోసము నువ్వు ఈ విధంగా చేసి ఐఏఎస్లను, గ్రూప్ 1 అధికారులను, కింద అధికారులను భయపడించుకుంటూ చేయడం అనేది చాలా నీచమైన సంస్కృతి. నువ్వు రాజకీయాల్లో సీనియర్గా ఉండవు. ఒకసారి ఎక్స్ఎమ్మెల్యేవి, నువ్వు 2-3 సార్లు చైర్మన్ కూడా ఉండి కూడా నీకు ఆలోచన శక్తి వయసు పెరిగే కొద్దీ తగ్గిందేమో. ఎవరినెవరిని ఆలోచన చేసి ఏది మనం మాట్లాడితే మంచిదో చెడ్డదో ఒకసారి ఆలోచించి. అంతెందుకు, నిన్న లేకమన్నా 3-4 రోజుల కిందట ఒక ఐపీఎస్ అధికారి తాడిపత్రి డిఎస్పీ గారిని, ఏఎస్పీ గారిని పవర్ గ్రేడ్ దాంట్లో ఇష్టానుసారం మాట్లాడాను. వాళ్ళతో నువ్వు డబ్బులు తీసుకున్నావు, నువ్వు అందుకే నువ్వు ఆడ బందోబస్తు పెట్టి వర్క్ చేస్తున్నావు, అందువల్ల నేను నీ ఆఫీస్ కాడ ధర్నా చేస్తా, ఎట్లా కానీ టవర్ రన్ చేస్తా, టవర్కు మీరు ఎస్కార్ట్ ఇస్తారో అక్కడ కూడా పోయి ధర్నా చేసి నిలబెడతా అని చెప్పి అతనే స్వయంగా చెప్పినాడు. అంటే డిఎస్పీ ఆఫీస్ కాడ ధర్నా లేదు, ఆ టవర్ దగ్గర ధర్నా లేదు. ఏమన్నా ఆ ఏఎస్పీ గారికి ఇచ్చిన ఆ సూట్ కేసు తిరిగి ఏమన్నా చైర్మన్ ఇంటికి వచ్చిందేమో అనేది నా అనుమానం. ఎందుకంటే ఏఎస్పీ గారి ఆఫీస్ ముందర ధర్నా లేదు కాబట్టి ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు తాడిపత్రి ప్రజలంతా. ఆ టవర్ దగ్గర కూడా పోయి అతను ధర్నా చేయలేదు కాబట్టి ఈ ఏఎస్పీ గారికి ఇచ్చినటువంటి ఆ సూట్ కేసు నాకు చేరింది, ఈ కాంట్రాక్టర్లు హైదరాబాద్లో నన్ను వచ్చి కలిసే విధంగా మీరే అరేంజ్ చేయండి అని పోలీస్ అధికారులకు చెప్పి వీళ్ళు మెసేజ్ ఏదన్నా పంపించింటే ఈయన హైదరాబాద్లో సెటిల్ చేసుకునే దానికోసము ఇతను హైదరాబాద్ పోయినాడు. ఈ విధంగా జిల్లా అధికారులను కానీ ఎవరైనా కానీ కాంట్రాక్టర్లు కానీ ఈ విధంగా నీచంగా ప్రవర్తిస్తూ ప్రజలకు ఏ విధంగా మెసేజ్ పంపిందో అతనికి ఆలోచన చేయాలి. మళ్ళా నేను మీటింగ్ పెట్టిన దాంట్లో అతను వచ్చి ఇస్తర్లు ఎత్తుతారు, గంట కూడా గాలి. మున్సిపాలిటీలో అట్లాంటివి దండిగా ఉంటాయి. డ్రైనేజీలు పారుతాండాయి రోడ్ల మీద, చెత్త పనులు ఇంతవరకు పోయే పరిస్థితి కూడా లేదు. వారానికి ఓ రోజు పోతే కూడా గగనం. దానిపైన దృష్టి పెట్టు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. నువ్వు అనవసరమైన దానిలో అనవసరమైన ప్రైవేట్ ప్రాపర్టీలకు పోయి క్లీన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ విధంగా క్లీన్ చేస్తామని తెలిసే ప్రతి ఇంటోడు నిన్ను పిలిచే పరిస్థితి వచ్చింది. మా టాయిలెట్లు బాగాలేవో, మా బాత్రూమ్లు బాగాలేవో,
మా చెత్త ఎవరు ఎత్తకపోవడం లేదు మీ మున్సిపాలిటీ వాళ్ళని చెప్పే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు, గౌరవంగా ఉండా అనుకుంటున్నావు. నువ్వు ఆ గౌరవం నువ్వు నిలబెట్టుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కర్నూలులో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. కర్నూలులోని గాయత్రి ఎస్టేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన వర్ణ స్కిన్ కేర్ మరియు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఆసుపత్రిని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.